UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏది నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు గందరగోళానికి కూడా గురవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మనతో పాటు ఇప్పుడు బీజేపీ కార్యకర్త మనతో పాటు ఉన్నారు. మరి ఉపేందర్ గుప్తా గారు. ఎందుకంటే చాలా క్లియర్గా కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా కూడా తను చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు తన నుంచి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన ముందే ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మరి ప్రజలు కొంతమంది అయితే అటు ఇటుగా ఉండి చాలా బాధితులు కూడా ఏర్పడుతున్నారు. మూసి ప్రక్షాళన కొత్తగా ఎప్పుడు లేని విధంగా సుందరీకరణ అంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఈ మూసి ఎవరికి ఉపయోగం అంటారు ఈ ప్రక్షాళన? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయి. గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న బిల్లులు రాక, కాంట్రాక్టర్లు వాళ్ళ పొలాలను బంగారాన్ని అమ్ముకొని రోడ్ల పాలైనరు వాళ్ళ బిల్లులు రాక, ఎవరైనా పైరవికారులు బిల్లులు చేసుకోవాలంటే 7-8% తీసుకొని బిల్లులు ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో ఎంతో ఆశాజనకంగా ఎన్నుకున్నారు. ఇక రోలు పోయి మధ్యలో చెప్పుకున్నట్టు ఒక ప్రభుత్వం చేసిన విధ్వంసానికి ఇంకో ప్రభుత్వం ఇదే విధంగా చేస్తే ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆకర్షణ పథకాలు పెట్టారు, అమలు కాని పథకాలు చాలా ఉన్నాయి. ఈ అమలు కావాలంటే ఏం చేయాలి? ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వము ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకొని అప్పుడు ఉచిత పథకాలను అమలు చేసినట్టయితే మంచి ప్రభుత్వంగా గుర్తించబడుతుంది. ఇప్పుడు 9 నెలలు దాటింది, ఇప్పటి వరకు ఒక ఆశాజనకమైన పథకం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. అంటే మరి వాళ్ళు కూడా అంటున్నారు కదా, గత ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసిపోయింది రాష్ట్రాన్ని, అందుకే అవి సమకూర్చడానికే టైం పడుతుంది. ఇప్పుడు సంవత్సరమే అయింది కదా వచ్చి, ఆల్రెడీ 3 పథకాలు అమలు పరిచామంటున్నారు. ఒక మొగడు మంచోడు కాదనే విడాకులు ఇస్తే ఈ మొగడు కూడా గట్లా అయితే ఏమంటారమ్మా? ఆయన మంచోడు కాదనే దించేసిరు, నువ్వు మంచిగానే ఎక్కించుకున్నారు, మరి నువ్వు ఇట్లా చేస్తుంది ఏమంటారు? ఇక నువ్వు మంది మీద పెట్టుడు ఎందుకు? ఆయన మంచిగా చేయలేదని దించేశారు కేసీఆర్ ప్రభుత్వాన్ని. నువ్వు మంచిగా ఉద్ధరిస్తావని నిన్ను పెట్టిండు, మరి నిన్ను కూడా రేపు పొద్దున అంటారు కదా. మరి మూసి ప్రక్షాళన దాని మీద ఏం చెప్తారు? ఇదంతా ఒక హైడ్రా అనేది ఒక డ్రామా, మూసి అనేది ఒక మసి. పుణ్యాత్ములు నిర్మించిన మూసీ నది అంటే తరతరాల నుంచి జీవనది మూసీ నది, ముష్కుందా నది. మూసీ నదికి ఒక సంగమం కూడా ఉంది. అది మన లంగరోజ్ దగ్గర, బాబుగారి దగ్గర, మన నల్గొండ దగ్గర ఒక సంగమం ఏర్పడుతుంది. ఈ మూసీ 55 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం. ఈ మూసీ నది ఒకప్పుడు జీవనది, వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ భాగ్యనగరాన్ని కాపాడినటువంటి ఒక పుణ్యమైన నది. ఆ మూసీ నది ఈ రోజుల్లో ఈ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ నది అంటే మురికి కాలువలేక దాన్ని చేసినా కూడా సరే, ఆలోచన సంకల్పం మంచిదే కావచ్చు. మూసి ప్రక్షాళన చేసి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాసితులకు ఏ లైన్గా ఎవరిని తీసేస్తారు, ఎవరిని ఉంచుతారు అనే విధానాన్ని ఒకటి రూపకల్పన చేసి దాని మీద కార్యాచరణకు పోతే బాగుంటుంది. ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్ అని, FTL అని, బఫర్ జోన్ అని 3 పెట్టారు. బఫర్ జోను అనేది ప్రభుత్వము అన్నీ రిజిస్ట్రేషన్ చేసి పర్మిషన్లు ఇచ్చి ఇంటి మీద ట్యాక్సులు తీసుకొని, సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే పర్మిషన్ ఇచ్చి దానికి ట్యాక్సులు తీసుకొని, ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టి ఎలక్ట్రిసిటీ చేసుకొని, నల్ల బిల్లు చేసుకొని, ప్రభుత్వం పకడ్బందీగా అన్ని అనుమతులు ఇచ్చిన ఇళ్లను కూలగొడుతుంటే ఎవరైనా ఊరుకుంటారా? రేవంత్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడమ్మా, ఆయనకు కావాల్సిన ఏంటి? జాయింట్ డాక్యుమెంట్లు చూసుకుంటాడు, లింక్ డాక్యుమెంట్లు, ఈసీ తీసుకుంటాడు, రిజిస్ట్రేషన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటాడు, పర్మిషన్ తీసుకుంటాడు. ఎవరికైనా భారతదేశంలోనే కానీ మన ఎక్కడైనా గవర్నమెంట్ పరంగా పత్రాలు కరెక్ట్ ఉన్నాయా లేవా, పర్మిషన్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అంటే గవర్నమెంట్ మీద నమ్మకంతో తీసుకుంటారు. నువ్వు అన్ని విధాల పర్మిషన్లు ఇచ్చి, పత్రాలు ఇచ్చి, ఇంటి పన్నులు చేసుకొని, కరెంటు బిల్లులు తీసుకొని వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉన్న నివాసితులను కూలగొడతా అంటే ఎవరైనా హర్షిస్తారా? దీనికి వ్యతిరేకం మేము. నువ్వు నదిని అటు ఇటు కొలిసి ఇంత భాగాన్ని నదిలో ఉంటుంది, దీనికి ఒక రివర్ వాల్ పెడతాము, దీనిలో సుందరీకరణ చేస్తాము, దీని ప్లానింగ్ ఇది,
దీని ఫ్యూచర్ ఇది అని ఒక అవగాహన చేసి ఎమ్మెల్యేలను కూర్చుండబెట్టి ప్రతిపక్షాలను కూర్చుండబెట్టి ప్రజల సదస్సు పెట్టి ప్రజలకు అవగాహన నేర్పించి నీ డెవలప్మెంటు నీ ఫ్యూచర్ ప్రాజెక్టును వివరించినట్లయితే ప్రజలు ఆలోచిస్తారు, ఓహో ఇది నిజమే అని ఎవరైనా సపోర్ట్ చేస్తారు, సహకారం చేస్తారు. వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేసుకుంటా ఈ విధంగా చేస్తే ఏ ప్రభుత్వం నశిస్తారు? వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం ప్రభుత్వాన్ని అని మీరు అంటున్నారు కదా. మరి ఈ మూసీ ప్రక్షాళనలో భాగంగా హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు సపోర్ట్ గా బీఆర్ఎస్ కొట్లాడుతుంది, కానీ మరి బీజేపీ ఎందుకు నిద్రపోతుంది అంటున్నారు. మరి దీనికి బీజేపీ కొట్లాడుతుంది. బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు మీరు చూసినారు. మూసి పరివాహక ప్రాంతంలో బస్తీలలో తిరుక్కుంటూ కింద రోడ్డు మీద దీక్ష చేసుకుంటూ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసి ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ఒక అభయాన్ని ఇస్తూ ప్రజల్లో ఉన్న భయభ్రాంతులను తొలగించడంలో ముఖ్యమైనది బీజేపీ పాత్ర ఉంది. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు, అందరికీ తెలుసు కూడా. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూటమిగా ఇదైతున్నాయి కాబట్టి అందుకు మరి బీఆర్ఎస్ ముందడుగేస్తుంది, బీజేపీ అందుకే సైలెంట్గా ఉంది అంటున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిన దినాలు ఉన్నాయి, బీజేపీ టీఆర్ఎస్ కలిసిన దినాలు ఉన్నాయి. ఇవి రాజకీయంలో కొత్త పాత కాదమ్మా, ఎప్పుడు కలుస్తారో కలిసినప్పుడు ఆలోచిస్తాం. ఎందుకంటే మనము ఒక వ్యక్తిని విమర్శించాలన్నా ఒక పార్టీని విమర్శించాలన్నా ఏదో ఒకటి అస్త్రం వదులుతుంటారు. కాబట్టి దానికి మనం పట్టించుకునే అవసరం లేదు. ఏ పార్టీలు ఎప్పుడు కలుస్తాయి, ఏ పార్టీలో ఎవడున్నాడు, ఎప్పుడు జంప్ అవుతుండు. ఇప్పుడు 24 గంటల్లో ఈ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే తెల్లారి ఇంకో పార్టీలోకి పోతున్నాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు కూడా మరి అమల్లో పరచలేకనే ఈ హైడ్రాని తీసుకొచ్చారు అని అంటున్నారు. వాటి సంగతి ఏంటి అంటున్నారు. ఆ 6 గ్యారంటీల గురించి మీరేం చెప్తారు? హైడ్రా అనేది ఒక డ్రామా అమ్మ. హైడ్రా అనేది ఏంటంటే రంగనాథ్ గారిని ఒక బలిపశువుగా చేసిండు. ఎందుకంటే ఆయన నిజాతిపరుడు, హానెస్ట్ ఆఫీసర్, మంచి ఫ్యూచర్ అంటే ముందు చూపున్న మనిషి. అట్లాంటి మంచి ఉన్నతమైన వ్యక్తిని హైడ్రా ఏర్పరిచిండు. హైడ్రా నియమ నిబంధనలన్నిటి అంతటా ఒకటే విధంగా ఉండాలి. సరే, ఇప్పుడు కోకాపేటలో చెరువు కబ్జా చేసిర్రు, అన్నపూర్ణేశ్వరుడు కూలగొట్టేసిర్రు, ఓకే, హర్షించదగ్గ విషయం. మరి చెరువులు అంటే అన్ని చెరువులే. ఇప్పుడు నల్ల కుంట అది కుంట, బొగ్గుల కుంట అది కుంట, బతుకమ్మ కుంట అది కుంట, రామంతపురం చెరువు కుంట, కుందన్ బాగ్ అనేటి ఇవన్నీ చెరువులే. మరి ఒకప్పుడు ఇప్పుడు చెరువు నిజాం ప్రభుత్వంలో చెరువులు, ఇప్పుడు నివాస కేంద్రాలు, మరి వాటిని కూడా కూర్చోరా? మరి హైడ్రా ఒకటే న్యాయం ఉండాలి కదా. అదే అంటున్నాను సార్, ఇప్పుడు 6 గ్యారంటీలను కప్పిపుచ్చడానికే తెచ్చారంట. అంతే. నేను డ్రామా అంటే ఏంది? ఈ కప్పిపుచ్చడము, మాయమాటలు చెప్పడము, ప్రజలను ఒక విధమైన భయాందోళనకు గురి చేసి సబ్జెక్ట్ డైవర్స్ కోసం ఇవన్నీ. అదే అంటున్నా, ఎందుకంటే ప్రతి మహిళకు 2500 అన్నారు, తులం బంగారం అన్నారు, అలాగే పుట్టింటి సారే అన్నాడు. అదే కాకుండా ఫ్రీ బస్ ఒకటే నెరవేర్చాడు, కానీ ఇప్పటి వరకు కూడా 500 గ్యాస్ ఎవరికి రావట్లేదు అన్నారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏవి లేవు అంటున్నారు. ఈ గ్యారంటీలు మరి అమలు పరిచే ఉద్దేశం ఉందంటారా లేదంటారా కాంగ్రెస్ ప్రభుత్వానికి? దీనికోసం మరి ప్రజల పక్షాన మరి బీజేపీ ఏ విధంగా అండగా నిలవబోతుంది? కోరికలు మనిషికి చాలా ఉంటాయి. ప్రభుత్వాలకు కూడా అమలు పరచలేని హామీలు ఇస్తారు, కానీ దళం మూలం మిదం జగత్. ధనం ఉంటేనే ఈ కార్యక్రమాలు నెరవేరుతాయి. ఇప్పుడు మీరు పక్కకున్న కర్ణాటక ప్రభుత్వం చూశారు కదా, దివాలా ప్రభుత్వం అయిపోయింది. కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు చూడండి ఏ విధంగా అవుతున్నాయో, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాలు చూడండి ఏ విధంగా ఉంటున్నాయో. ఇక్కడ డబ్బు లేదు, హామీలు విపరీతంగా ఇచ్చారు, ఏదో విధంగా అధికారం రావని వచ్చారు. మరి ఇప్పుడు ధనార్జన కావాలి ఫస్ట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, వ్యాపార సంస్థలు మూసిపోయినాయి, ప్రజలలో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, కాంట్రాక్టర్ డబ్బులు వస్తలేవు, సర్పంచ్ డబ్బులు వస్తలేవు. ఆర్థిక మాన్యం చాలా ఘోరంగా ఉంది మన తెలంగాణలో. మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఆ ప్రభుత్వం మరి ఎవరికి ఇస్తుంది, ఎక్కడ పోతుంది? ఇంకా మీరు అడగాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రాడెన్ స్టేషన్ కొత్తగా దామగుండంలో రాడెన్ స్టేషన్ నిర్మించబోతున్నారు. మరి అది ప్రజలకు ఉపయోగమా, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగమా? అది ప్రజలకు ఉపయోగం లేదు, ప్రభుత్వంకు ఉపయోగం లేదు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రికి ఉపయోగం అది. ఎందుకంటే 90 ఎకరాల విస్తీర్ణం గల వికారాబాద్ అటవీ ప్రాంతం, అందులో 14 తండాలు ఉన్నాయి. ఒక 14 లక్షల పశుపక్షాదులు నిర్జీవమైపోతాయి. అవి అక్కడ వికార ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా విషపూరితమైన కాలుష్య వాతావరణం ఏర్పడుతుంది. ఈ విధంగా భయాందోళనకు గురయ్యి
సంపద మొత్తం కూలగొట్టినట్టయితుంది, ఎంతో అటవీ ప్రాంతం వృక్ష సంపద అంతా పోతుంది. ఇలాంటి నిర్ణయాలను తీసుకునే కలెక్టర్ గారు వెళ్తే ప్రజలు తిరగబడి కలెక్టర్ గారిని కొట్టే సందర్భం ఉన్నది. అంటే ఈ ముఖ్యమంత్రి చేసిన పనులకు అధికారులు బలవుతున్నారు. ఇక్కడ హైడ్రా రంగనాథ్ గారు, అక్కడ వికారాబాద్ కలెక్టర్ గారు, రామలింగం కాడ వివిధ ప్రాంతాలలో అధికారులకు ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే అనాలోచితమైన పనులు ఇప్పుడు నిర్జీవమైన ప్రదేశంలో పెట్టి ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది, ప్రజలు వాళ్ళ మీద తిరగబడుతుంది. అంతే కదా, ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరు ఊరుకుంటారమ్మా? మూసీ నది పరివాహకులు తిరగబడ్డారు, వికారాబాద్ ప్రజలు తిరగబడ్డారు, ఇంకా వేరే ప్రాంతంలో ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు 9 నెలలకి ఇంతమంది తిరగబడితే రాబో కాలంలో ఏ విధంగా ఉంటుంది రాష్ట్రం అనేది ప్రజలకు ఒక భయాందోళన కలుగుతుంది. ఈ 4 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుందంటారా ఇలాగే చేస్తే? కాబోయే కారణం గంధడు ఉన్నట్టు ఈ విధంగా విచ్ఛిన్నమైన అనాలోచితమైన అభివృద్ధి లేని పనులు, ఆశాజనకం లేని ఆర్థిక వనరులు లేకుండా ప్రభుత్వాన్ని పాలిస్తే ప్రజలు తిరుగుబడతారు, ఉన్న ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు, పార్టీని చీలుస్తారు, ముఖ్యమంత్రి పదవి పోతుంది. ఈయన పైసలు పెట్టి తెచ్చుకున్న ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకు ధనార్జన కోసం ఏ విధమైన పనులు చేసి కాంగ్రెస్కు మూటలు అప్పచెప్పి ఈయన సొంతానికి అభివృద్ధి జరిగి ఆర్థికంగా వనరులు చేకూర్చుకోవడంలోనే నిమగ్నమైన ముఖ్యమంత్రి. కానీ ఒకటి ప్రజల కోసం మీ పర్సనల్గా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మరి ఇంతమందికి ఇంత సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మందికి సేవ చేస్తూ నిజంగా అందరికీ అండగా నిలుస్తున్నారు పేదవాళ్ళకి. ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది పేదవాళ్ళకి, వికలాంగులకి ఇంతకుముందు కూడా మేము చేశాము, చూపించాం కూడా. అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మీరు ఎప్పుడెప్పుడు మరి ఒక పదవిలోకి వస్తారా అని మీ నుంచి సహాయం కోరిన కొన్ని వేలాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు రాబోతున్నారు ఏంటి? అసలు మనిషి ఆశాజీవి, వస్తే వద్దునే లేదు, రాకుంటే బాధపడేది లేదు. ఎందుకంటే మీరంటూ ఒక పదవిలోకి వస్తే ఇంకా మంచి జరుగుతుందేమో అని వాళ్ళకి ఆశ ఉంటది కదా. ఉంటదమ్మా, దానికి ఒక అధిష్టానం ఉంటది, పార్టీ ఉంటది, అధికారులు ఉంటారు. వాళ్ళు గుర్తించాలి మన చేసే సేవా కార్యక్రమాలు. నేను ఆశించకుండా చేస్తున్నా. ప్రతి బీదవారికి సొంత ఖర్చులతోటి దాతల సహకారంతో పెళ్లిళ్ళు చేసి 114 పెళ్లిళ్ళు చేసిన వైభవపేతంగా 2020 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చేసిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. 41 రోజు 2000 మంది 15 సంవత్సరాల నుంచి నిత్యం అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నా. ప్రతి సంవత్సరం ఒక 100 మంది అబ్బాయిలకు బీదవారికి అమ్మా నాన్న లేని వరకు ఫీజులు కట్టి, హాస్టల్ ఫీజులు కట్టి చదివించడం జరుగుతుంది. అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, గోశాల మరియు ఆధ్యాత్మిక చిత్రతో మా ఊర్లో 3 గుళ్ళు కట్టిపించడము, వికలాంగులకు వారికి వీల్ చైర్లు కానీ. ముఖ్యంగా ఏంటి అంటే అసలైన విషయము వృద్ధ దంపతులకు వాళ్ళకి షష్ఠి పూర్తి జరిపించడం అనేది చాలా గొప్ప కార్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవితం సాఫల్యం చెందిన వారు 60 వసంతాలు నిండిన వారు, జీవితంలో సాఫల్యం చెందిన వారు, వారికి షష్ఠి పూర్తి కార్యక్రమం పొద్దున 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శాస్త్రోక్తంగా 21 నదీ జాలలతోటి, బంగారు పుష్పాలతోటి స్నానాలు చేపించి, పట్టు వస్త్రాలు పెట్టి, గోపూజ చేసి, మన తులాభారం చేసి, వారికి పునర్వివాహం చేసి, సత్యనారాయణ వ్రతం చేసి, వారికి పట్టు వస్త్రాలు పెట్టి మంచి సత్కారం చేసి వాళ్ళను 12 గంటలు వారిని ఒక ఆధ్యాత్మిక చింతనలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళకి షష్ఠి పూర్తి